ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అహరోను చచ్చిన వారికిని బ్రతికిన వారికిని మధ్య నిలవబడిను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 48వ వచనము. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగెను. ఆ అధ్యాయం టోటల్గా మనం చదివితే ఇజ్రాయేలీలందరిలో మోషే నాయకుడు, అహరోను యాజకుడు, వాళ్ళ అక్క మిరియాము ప్రవక్త. అయితే కొద్దిమంది ఇబ్బందికి గురయ్యారు. ఫ్యామిలీలో ఉన్న ముగ్గురు కూడా దేవుని సేవైనా చేసేది. ఇక్కడ దాదాపు 25-30 లక్షల మంది ఉన్నాం. మాకు వాళ్ళ అక్కలాగా ప్రవచనాలు చెప్పడం రాదా? మోషేలాగా లీడర్షిప్ మాకు రాదా? మరి వాళ్ళ అన్నయ్య యాజకుడు బలులు అర్పించేవాడు. ఇలా ఆత్మీయమైన విషయాలు తనకు తెలుసు. ఆ విషయాలు మాకు తెలియవా? మాకు సీనియారిటీ లేదా? మాకు అనుభవాలు లేవా? మాకు తెలియదా ధర్మశాస్త్రం అని వాళ్ళు వీళ్ళ ముగ్గురు గురించి కాస్త ఇబ్బంది పడ్డారు. తెలియకేం కాదు, సంఘ సేవకుల కంటే కూడా విశ్వాసులకి బోలుడంత వాక్యం తెలుసు, బోలుడంత నాలెడ్జి ఉంటుంది, చాలా అనుభవాలు ఉంటాయి. కానీ అది కాదు కదా విషయం. దేవుడు పిలుచుకున్నాడు. వాళ్ళు మేధావులని దేవుడు పిలుచుకోలేదు. అహరోను, మిరియాము, మోషేని మేధావులని పిలుచుకోలే. ఎందుకో ఏదో వాళ్ళల్లో ఆయనకి నచ్చింది తన పరిచర్యకు పిలుచుకున్నాడు. వీళ్ళల్లో కొద్దిగా తట్టుకోలేని వ్యక్తి కోరాహు, దాతాను, అబీరాము. వీళ్ళ ముగ్గురు కూడా ఒక జట్టుగా కలిసి ఒక 250 మందిని పోగేసుకొని ఇక సమాజంలో, సంఘములో వీళ్ళ ముగ్గురు కాదు, మిరియాము కాదు, మోషే కాదు, అహరోను కాదు, మేము కూడా సేవ చేస్తాం, మాకు లీడర్షిప్ వచ్చు, మాకు కూడా ప్రవచనాలు వచ్చు, మాకు కూడా యాజకుడిలాగా నడిపించడం వచ్చు అన్నట్లుగా మాట్లాడారు. అయితే వీళ్ళ ముగ్గురు కూడా, ముఖ్యంగా మోషే అహరోనులు ఏమీ మాట్లాడకుండా యెహోవా సన్నిధిలో సాగిలపడెను. ప్రవ్వా, మరి ఏంటి ఈ పరిస్థితి? వీళ్ళు ఇలా విచ్చలవిడిగా మాట్లాడేస్తున్నారు దేవుని భయం లేకుండా. అంటే ప్రభు అన్నారు, రేపు మార్నింగ్ మీరు రండి, వాళ్ళు రండి, ఆ నిప్పు కణములు తీసుకొని రండి, తీసుకొని వస్తే నేను ఎవరిని నియమించుకున్నానో నేను మాట్లాడతాను అంటే వాళ్ళు ధూపార్థులు తీసుకొని అగ్నితో దేవుని సన్నిధికి వస్తే ఆ కోరాహు, దాతాను, అబీరాము వాళ్ళ 3 ఫ్యామిలీస్ భూమి నెరవిడిచింది, భూకంపం వచ్చింది, వాళ్ళని సజీవులుగానే మింగేసింది. ఇక 250 మంది ఉన్నారు చూసారా, దేవుని అగ్ని వచ్చింది, వాళ్ళు కూడా కాలిపోయారు. అక్కడికి ఆ రోజు అలా అయిపోయింది. అంటే దేవుడు వీళ్ళనే నేను ఎన్నుకున్నాను, మిరియామును గాని, మోషేని గాని, అహరోను గాని నేను ఎన్నుకున్నాను అని ఒక సంకేతం చూపించారు. తెల్లారాగిన తరువాతట ఈ ఇశ్రాయేలీయులు కొంతమంది మోషేని, అహరోన్ని, మీరు మామూలు కాదు, మిమ్మల్ని బట్టేక నేను 250 మంది చనిపోయారు, మిమ్మల్ని బట్టేక 3 ఫ్యామిలీస్ ఆ సజీవ సమాధులైపోయారు అని నానా మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఒకటే తెలుసు, యెహోవా సన్నిధిలో సాగిలపడ్డారట. వెంటనే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేసింది. దేవుని అగ్ని వచ్చి వాళ్ళందరూ చనిపోతున్నారు. వెంటనే అహరోనట ఆ దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి వచ్చాడు కదా, ఆ ధూపం పట్టుకొని పరిగెత్తి దేవుని ఉగ్రత వెళ్ళిపోతుంది, అందరూ చనిపోతున్నారు. ఆ చనిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడ్డాడట. అంటే ఆ ఉగ్రత ఆయన మీదకి వస్తుంది. అలా నిలబడి మొత్తానికి ఏమయ్యాడు అంటే, ఎప్పుడైతే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో నిలబడ్డాడో దేవుని ఉగ్రత ఆగిపోయిను. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో అహరోను ఎప్పుడైతే నిలబడ్డాడో వెంటనే దేవుని ఉగ్రత ఆగిపోయిను. ప్రియ దేవుని బిడ్డలారా, అహరోనులో నుండి మనం నేర్చుకోవాల్సింది, ఈరోజు చాలా మంది లోకంలో చనిపోతున్నారు, పాపముల చేత, అపరాధముల చేత చనిపోతున్నారు. మరి సంఘానికి వచ్చే వాళ్ళు వస్తున్నారు. మరి ఈరోజు లోకంలో చాలా మంది చనిపోతున్నారు. మనం ఆ మరణాలను ఆపాలక? ఈరోజు ఈ మార్నింగ్ వాక్యం వింటున్న వాళ్ళు అహరోనులాగా ఆ మరణాలు ఆపాలిగా? అంటే మనం నిలబడాలిగా, దేవుని సువార్తను ప్రకటించాలిగా, బుధవారాలు ప్రార్థనగా నడిపించాలిగా, ఆదివారపు ఆరాధనగా నడిపించాలిగా,
అహరోను పోస్ట్ మీరు తీసుకోవాలిగా. మొత్తానికి నిలబడ్డాడు. బ్రద్దలైన సందులలో నిలబడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటాడు హెజ్కేలు గ్రంథంలో. కనుక హెజ్కేలు అలా భక్తులు వీళ్ళు ఎలా నిలబడ్డారో, నిజంగా సొదొమ గొమొర్ర కోసం అబ్రహాము నిలబడ్డాడు, కానీ వాళ్ళు అది సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈరోజు అహరోను లాగా మీరు నిలబడాలి. చాలా మంది పాపముల చేత చనిపోయి నరకానికి వెళుతున్నారు. వాళ్ళ మరణాన్ని మనం తగ్గించాలి. దేవుని సువార్తను అందించాలి. వారి కోసం భారంతో ప్రార్థన చేయాలి. వారికి సువార్తను చెప్పాలి. వారికి సాక్ష్యాన్ని చెప్పాలి. కేవలం దేవుని సేవకులే కాదు, దేవుని సేవకులు వచ్చిన వారిని ఆత్మీయతలో బలపరుస్తారు. లోకంలో పడిపోకుండా వాక్యాన్ని అందిస్తారు. మరి సంఘస్థులైన మీరు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా దేవుని మాటలు అందిస్తూ అనేకుల్ని మందిరానికి చేర్చేలాగా, నడిపించేలాగా మీ వంతు, మీ బాధ్యత, మీ డ్యూటీ మీరు చెయ్యాలని బైబిల్ సెలవిస్తుంది. కనుక అహరోనులాగా మీరు చెయ్యాలి, దేవుని పని చేయాలి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వేలాది వందనాలు. అహరోను మరి హృదయమందు సంతోషించాడు, అలాగే మౌనముగా ఉన్నాడు, తన పొరపాటులు ఒప్పుకున్నాడు. ఈరోజు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో ఉండి మరణాల సంఖ్యని ఆపగలిగాడు. ఆ రోజు అదే అహరోను నిలబడకపోతే ఇంకా ఎంతమంది చనిపోయేవాళ్ళు. అప్పటికే 15,000 మంది పైగా చనిపోయారు. ఎప్పుడైతే వెళ్ళి నిలబడ్డాడో అక్కడితో మరణాలు ఆగాయి. ఈ రోజున పాపముల చేత, లోకములో శాపముల చేత, అపరాధముల చేత చనిపోతున్నారు. అయ్యా, వాళ్ళని మేము నడిపించాల్సిన బాధ్యత మాకుంది. మీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి వాళ్ళ సాక్ష్యాల ద్వారా, వాళ్ళు చెప్పే సువార్త ద్వారా, వాళ్ళ ప్రార్థన ద్వారా, వాళ్ళ వాక్యం ద్వారా అనేకులు యేసుక్రీస్తుని, నిత్య జీవం కలిగిన యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా ఉంచి ఈరోజు ఏ కుటుంబాల్లో శుభకార్యాలు జరుగుతున్నాయో, ఎవరు ప్రయాణం తలపెట్టారో అన్నీ ఆశీర్వదించండి. వారు అనుకున్నవన్నీ ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ప్రత్యేకంగా ఏ విషయాల కోసం ప్రార్థిస్తున్నారో ఈ నెలలో వాళ్ళకి జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలని మంచి ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మీ రాకడ వరకు వారు నమ్మకస్తులుగా జీవించడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా